అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ప్రవీణ్ పగడాల గారి విషయం నేను మాట్లాడుతున్నప్పుడు అన్ని వైపుల నుంచి కూడా చాలా దారుణంగా తిడుతున్నారండి నన్ను. అయితే తిడితే తిట్టినవండి, ఎందుకంటే వాస్తవం ఏంటనేది తెలియజేసే వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. గతంలో ఎవరో నలుగురు ఐదుగురు చేసిన తప్పుకి ఎస్సీలు అందరూ తప్పుడు కేసులు పెడతారు, ఎస్సీ కేసుని తప్పుడు కేసు పెడతారని ఎస్సీల మీద దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని రోజులకి ఈ వాస్తవాలు బయటపడిపోయాక, వాస్తవాలు కదా, ఆల్రెడీ చాలామంది సమాజం మొత్తం ఆల్రెడీ క్రిస్టియన్స్ అని తిట్టడం మొదలు పెట్టేశారు. లేని దాన్ని క్రియేట్ చేయాలనుకున్నారు, యాక్సిడెంట్ హత్యగా మార్చాలనుకున్నారు, ఎవరిని ఇరికించేద్దాం అనుకున్నారు, హిందువులు బ్యాట్ చేయాలని ట్రై చేశారని ఆల్మోస్ట్ సమాజం అంతా ఇప్పుడు హత్య అని ఎవరైతే మాడుతున్నారో బండ బూతులు తిడుతున్నారు. నన్ను ఏదో ఒక 10 మందో 15 మందో తిడుతున్నారు అనుకున్నారు, కానీ అంటే ఒక నలుగురు ఐదుగురు పాస్టర్లు చేస్తున్న తప్పుకి ఎంటైర్ క్రిస్టియానిటీని దుమ్మెత్తి పోస్తున్నారు. నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇదే ఇలాగ కంటిన్యూ అయితే సమాజం నుంచి మనల్ని దూరం చేయడం, మనల్ని చిరాకు పడడం, అసహించుకోవడం జరుగుతుంది. పాపం అమాయకమైన క్రైస్తవుల్ని కావాలని తప్పుదో పట్టిస్తున్నారు. ఇది హత్య అని చెప్పడం ద్వారా వాళ్ళందరినీ నమ్మించి సమాజానికి వాళ్ళ పరువు తీసేస్తున్నారని నా బాధ. ఆ బాధతోటే నేను చెప్పాలనుకునే చెప్తున్నాను. కొంచెం ఆలోచన విజ్ఞత ఉన్నవాళ్ళు నమ్ముతారు, లేదు మేము ఇది ఫిక్స్ అయిపోయాం, అది హత్య అయితే తప్ప ఇంకోటి ఏది మేము నమ్మమంటారా, ఇక మిమ్మల్ని నమ్మించే పని నేను చేయను. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పినట్టే కుట్రతో క్రైస్తవుల్ని తప్పుదారి పట్టించారంటానికి నేను కొన్ని ఆధారాలు చూపిస్తాను ఈ వీడియోలో. ఇక ఆయన సీసీ ఫుటేజ్ రిలీజ్ అయ్యి ఏదో షాపుల దగ్గర ఉన్నాడు, వాటి జోలికి నేను పోను. ఆయన డ్రింక్ చేశాడా చేయలేదా అంతా అనవసరం మనకి. ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఆయన ఎలా చనిపోయాడు, అక్కడ దాకానే నేను మాట్లాడతాను. అయితే ఇప్పుడు మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాను. ఆ ఆధారాలు చూసిన తర్వాత నిజమే వీళ్ళు చెప్పే అబద్ధాలు చెప్తున్నారు, కావాలనే మనల్ని రాంగ్ గైడ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమైతే, కనీసం 10 మందికి అర్థమైతే చాలు. నన్ను తిట్టుకుంటారా 100 మంది తిట్టండి, 1,00,000 మంది తిట్టండి. నేను ఏదన్నా తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడని భయం నాకుంది. కాబట్టి నేను దేవుడిని చూస్తూ నేను దీని ముందుకు తీసుకెళ్తున్నాను. ఎంతమంది ఇంత నన్ను వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే అండి, ఇప్పుడు ఇది నిజం వేళ కాకపోయినా రేపైనా తెలిసిపోద్ది. చాలామందికి తెలుసు, అర్థమైంది. చాలామంది సైలెంట్ అయిపోయారు. కాదు ఇది మనం అనుకున్నట్టు కాదు, ముందు వచ్చిన డౌట్ కాదని చాలామంది పెద్దోళ్ళు సైలెంట్ అయిపోయారు. 2-3 కాదు ఇది హత్య అంటే హత్య అని ఇప్పటికి ఇంకా చేస్తున్నారు. వాళ్ళని మీకు పరిచయం చేస్తాను, తర్వాత నిర్ణయం మీరు తీసుకోండి. మ్యాక్సిమం అన్ని తప్పుదారు పట్టించడంలో 2-3 ఉన్నారు. ఈయన తెలంగాణ నుంచి వచ్చేటట. ఈయన ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. రాత్రి 11:30 సమయంలో ఆయన యాక్సిడెంట్ జరిగిందని ఎస్పీ గారు మాట్లాడారు. అయితే సుమారు 1 గంట సమయంలో ప్రవీణ్ పగడాల గారి ఆఫీస్కి ఆయన ఫోన్ నంబర్ నుండి ఆఫీస్కి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఏవో వివరాలు కావాలి అని మెసేజ్ వచ్చినట్లుగా సంబంధితులు బంధువులు చెప్తా ఉన్నారు. 11:30 గంటలకు ఆ మనిషి చనిపోతే, ఇప్పుడు ఆయన్ని సహజ మరణం కాదు, ఆయన ఎవరు చంపారని అనుమానం అందరిలోనే వచ్చినప్పుడు ఏమంటే బండి ఆయన మీద అలా పడుంది, అది యాక్సిడెంట్లో లేదు, లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా కారుతో గుద్దు కానీ యాక్సిడెంట్లో క్రియేట్ చేయలేదు అనుకున్నారేమో. ఎందుకంటే ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు. అలా అనుమానాలు వ్యక్తం చేయడం వేరండి. చాలామంది సాధారణ క్రైస్తవులు అలాగ అనుమానాలే వ్యక్తం చేశారు. కానీ ఈయన ఏమంటున్నాడంటే 11:30కి యాక్సిడెంట్ అయిందంటే 1:30కి ఆయన సెల్ నుంచి మొబైల్ నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆఫీసు ఏవో వివరాలు అడిగారట అని చెప్పాడు ఆయన. ఒకవేళ అదే నిజమైతే ఆ ఒక్క ఆధారం పట్టుకొచ్చి పోలీసులకి ఇస్తే ఈ పాటికి కేసు ఆ యాంగిల్ వెళ్ళను, అలా ఎవడైతే పెట్టాడో ఆడే నేరస్తులను బయటకు వస్తుంది కదా. వాళ్ళు నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి ఏమంటే ఆయన 11:30కి చనిపోతే ఇదిగో ఈ టైంకి ఆయన దగ్గర నుంచి మాకు మెసేజ్ వచ్చిందని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చెప్పారండి? అంటే ఇది అనుమానం వ్యక్తం చేయటం కాదు, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించటం. ఇది హత్య అని నమ్మించడానికి కొన్ని కల్పితాలు చెప్పడం, అనుమానం వ్యక్తం చేయడానికి, అనుమానాలు పుట్టించడానికి చాలా తేడా ఉందండి. ఇప్పుడు నిజంగా పోలీసు వారు ఇప్పుడు ఇంకా చెప్తున్నారు ఏమైనా ఆధారాలు ఉంటే మా దగ్గర పట్టండి అని. ఇది ఎంత బలమైన ఆధారం? ఒకవేళ ఇది నిజమైతే, అదే నిజమైతే అరే 11:42గా ఇప్పుడు ఆయన చనిపోయాడు, 1:30కి ఆయన మొబైల్ నుంచి మెసేజ్ వెళ్ళిందంటే ఖచ్చితంగా ఎవడో చేసాడు ఇది వెనకాతల మెసేజ్ వెళ్ళిందనే ఆధారం చాలు. ఎవడో పెట్టాడు ఏంటో తర్వాత విషయం. మెసేజ్ వెళ్ళిందంటే ఎస్ నేనే చెప్తున్నాను హత్యని, నేను కన్ఫర్మ్ చేస్తాను, నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను, ఈరోజు నేను పోరాడతాను. మరి ఇది మాట్లాడి ఎన్ని రోజులు? ఇది అక్కడ రాజమండ్రిలో మాట్లాడాడు ఆయన. 2వ రోజు పోస్ట్ మార్టం. అప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? ఎందుకు ఆధారం ఇప్పుడు దాకా పోలీసులకు ఇవ్వలేదు? అంటే ఆధారం లేదు, అంటే అది నిజం కాదు, అంటే అది కావాలని క్రియేట్ చేయబడింది. ఇది నేను దేవకుమార్ గారికి పంపిస్తాను, సిట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో. ఇదే నిజమైతే కనుక దీన్ని ఎంక్వైరీ చేయండి. ఇది నిజం కాకపోతే ఇలాంటి వాటిని పుట్టించిన వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలా. ఈ రెండింటిలో ఏదో జరగాలి. అది నిజమైతే ఆధారం చూపించాలి. ఆయన చేతులకి వజ్రానికి సంబంధించిన ఒక రింగ్ ఉండాలి, ఆయన వేళ్ళకి ప్లాటినం కి సంబంధించిన మరొక రింగ్ ఉండాలి.
వజ్రానికి సంబంధించినటువంటి ఉంగరం, ప్లాటినం సంబంధించిన ఉంగరం ఎంత కాస్ట్ ఉంటాయో చూడండి. కానీ యాక్సిడెంట్ జరిగిన ఆ యాక్సిడెంట్ అంటున్నారు కదా, చనిపోయినటువంటి ఆ స్థలంలో ఆయన చేతికి ఆ 2 ఉంగరాలు లేవు. ఎవడు తీసుకెళ్లాడు? అంటే ఆయన ఉంగరాలు అక్కడ ఆయన చంపేసి ఆయన ఉంగరాలు పట్టుకెళ్ళాడు అనేది ఆయన ఇంటెన్షనల్ క్రియేట్ చేస్తున్నాడు. మరి ఆ ఉంగరాలు పోయిన విషయం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చెప్పారు ఇప్పటిదాకా? అసలు ఆయన చేతికి ఆ ఉంగరాలు ఉన్నాయన్న విషయం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చెప్పారా? ఆ ఉంగరాలు ఒకవేళ డెడ్ బాడీ మీద ట్రేస్ అయ్యే లేదో పోలీసులు ఎవరైనా చెప్పారా? ఏమీ లేకుండానే ఒక లేని అభూత కల్పనని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా ఆ ఉంగరాలు ఉన్నాయంటే లాగేసుకున్నారంటే అంటే క్రైస్తవులు చాలా అమాయకులండి. ఏం చెప్తే అది నమ్ముతారు. పైగా నేను పాస్టర్ని అని చెప్తే వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు. సో ఈ ఉంగరాలు దొబ్బేశారట, ఆయన చంపేశారట, ఆయన చేతి ఉంగరాలు ఒక డైమండ్ రింగు ఒక ప్లాటినం రింగు లాగేసి. అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు దాకా ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? మరి అవి నిజమైతే దేవకుమార్ గారు దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని నేను ఆయన రిక్వెస్ట్ చేస్తాను. ఏమండి, నేను అడిగేది ఏం కాదు, ఒకవేళ అది నిజమే అనుకుందాం. నిజమే అయితే వీళ్ళు చెప్పే ఆరోపణలు ఏమైతే ఉన్నాయో దాని ఆధారం పట్టుకొచ్చి పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదు? పోలీసులకి ఇస్తే మేము కూడా నిలబడతాం కదా. అరే ఇంత ఆధారం, ఆయన ఫోన్కి అప్పుడే వెళ్ళాల్సిన పని వచ్చింది, ఆయన రింగులు ఎవరు తీశారో మీరు ఎంక్వైరీ చేయండి, సీసీ ఫుటేజ్ తీయండి, ఎవరైనా అక్కడ దిగారా లేదా, లేకపోతే ఎవరైనా చేశారా, మనం గట్టిగా వాదించడానికి ఉంటుంది కదా. నోట్లో మాటే కదా అని మాట అనేస్తే ఎలాగండి? ఏమన్నా చిన్న విషయం, చిన్న కేసు ఇది. ఈ మాటలు విని నమ్మేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అమాయకులు పాపం. వాళ్ళకి ఇంక వేరే అక్కర్లేదు, ఏదో ఒక అభూత కల్పన ఎవరో ఒక ఆధారం లేని మాట చెప్పేస్తే అది నమ్మేస్తారు ఫస్ట్. ఎందుకంటే వీళ్ళకి క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయనే అభద్రత భావం ఉంది. అది నేను అర్థం చేసుకుంటాను. నేను దానికోసం ఎంతో పోరాడినండి, ఎంతో నష్టపోయినండి. కానీ ఎవడేది చెప్పినా నమ్మకూడదు. ఎవడేది చెప్పినా అదే నిజం. అటువైపు ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి, అటువైపు టీడీపీ ఉంది, జనసేన ఉంది కాబట్టి లేదు చంపేశారంటే నిజంగా చంపేశారు, లేదా ఎవరో ఏదో చేస్తారంటే మనుషులు మార్చారంటే అంటే కనీసం మినిమం ఆధారం లేకుండా నమ్మకండి. ఏదైనా ఆధారం చూపించండి, ఏదైనా ఆధారం చూపించమనండి, మనం గట్టిగా ఫైట్ చేద్దాం. మనకు సపోర్ట్ లేదు, ఎందుకంటే ప్రవీణ్ అన్న కూతురుని చంపుతా ఉన్న బెదిరింపులు. కుటుంబ సభ్యులు మనకు సపోర్ట్ లేరని ఆయనే చెప్తున్నాడు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మరి? ఇప్పుడు కూతుర్ని చంపుతామని బెదిరించినంత మాత్రాన బెదిరిపోయేవాళ్ళు ఎవరు? అందరికీ బెదిరింపులు, నాకు 100లో బెదిరింపులు వస్తాయి. నా కూతురికో లేకపోతే నా భార్యనో చేస్తాం 4 మంది అంటారు. అయినా కూతుర్ని చంపుతానంటే బెదిరిపోయే పరిస్థితి ఆ ఫ్యామిలీది కాదు. భర్త చనిపోయిన తర్వాత భర్త చావుని మించి ఇంకోటి ఏదో ఉంటుంది భార్య కంటే నేను నమ్మను. కుటుంబ సభ్యులు ఎందుకు సపోర్ట్ చేయట్లేదో ఒకసారి అందరూ ఆలోచించండి. ఇప్పుడు మనం మాట్లాడే వాళ్ళందరూ కుటుంబ సభ్యులు సపోర్ట్ లేదో వాళ్ళ అమ్మాయిని బెదిరించారనో లేదా ఆయన బెదిరించారనో ఏదో కవర్ చేసుకోవడానికి బాగుంది బాగా చెప్పుకోవడానికి. దీనిలో ఆయన ఏమన్నట్టు చూడండి. ఉన్న విషయం చెప్తున్నాను, ఆ అమ్మాయిని చంపేస్తామంటున్నారట. రెండవది ఏప్రిల్ 17వ తారీఖు వరకు ఆమెని అమెరికా తీసుకెళ్ళిపోవాలన్న ఆలోచన ఉన్నారు. ఆ అమ్మాయిని చంపుతారన్నారు. డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పారట. వాళ్ళు భయపడుతున్నారు, ఏం చేయాలి, బిడ్డను కూడా పోగొట్టుకోవాలా, వీళ్ళ చేతుల్లోంచి బిడ్డను కాపాడుకోవాలో అర్థం కాని స్థితిలో ఆవిడ ఉంది. ఆ అమ్మాయిని చంపుతారన్నారు. డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పారట. అమ్మాయిని చంపుతారు అన్నారని పోలీసులు చెప్తున్నారంట అంటున్నాడు. జనంలోకి వెళ్తే అక్కడ ఉన్న క్రౌడ్ ఆవేశంలో ఉన్నారు. ఆ ఆవేశంలోకి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మాయిని కూడా చంపేస్తా అంటారట. పోలీసులు చేస్తారు. ఎందుకంటే పోలీసుల మీద ఎంత బ్లేము? ఏ పోలీసులు బెదిరించారో కనీసం ఆధారం లేకపోతే ఆ ఫోన్ కాల్ రికార్డు, ఆ వాయిస్ రికార్డు కూడా అక్కర్లే. ఇదిగో పలానా పోలీసు నుంచి వాళ్ళ భార్య గారికి ఇదిగో ఈ కాల్ వెళ్ళింది, లేదా పలానా పోలీసు ఇలా మాట్లాడాడు, లేదా వాళ్ళ భార్య గారు అవును ఎస్ పలానా పోలీసు నాకు ఫోన్ చేశారండి అని ఒక్క మాట పోలీసుల మీద కూడా బ్లేమ్ చేసి, అంటే అక్కడ ఉన్న జనానికి ఇక్కడ ఉన్న పోలీసుల్లోనూ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మీద అనుమానం ఇంటెన్షనల్గా క్రియేట్ చేసాడు ఈయన. ఒకవేళ నా మీద ఏమైనా అనుకోనివ్వండి, ఒక నా మీద అసూయ ఉండొచ్చు, లేకపోతే మరొకటి ఉండదు, నన్ను ఏదైనా అనడానికి పట్టించుకోను. కానీ ఇంటర్నల్గా డౌట్లు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ ఆధారం పట్టుకొచ్చి ఇవ్వచ్చు కదా పోలీసుకి. పోనీ ఒకవేళ పోలీసులే బెదిరించారన్నారు, ప్రెస్ మీట్ పెట్టండి, లేకపోతే మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళండి, హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడో చోటుకెళ్ళి ఆధారాన్ని ఎందుకు ఎవరు? ఆధారం లేని మాటలు ఎందుకు ఎంత ధైర్యంగా ప్రజల్లో రూమర్స్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? వాళ్ళు భయపడుతున్నారు, ఏం చేయాలి, బిడ్డను కూడా పోగొట్టుకోవాలా, వీళ్ళ చేతుల్లోంచి బిడ్డను కాపాడుకోవాలో అర్థం కాని స్థితిలో ఆవిడ ఉంది. ఇప్పుడు ఏం చనిపోయిందని అడగాలా, బిడ్డను చంపుతారని భయపడాలా? ఎట్లా మాట్లాడితే ఒక ఆడబిడ్డ చెప్పండి. మనం ఆ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి ఏంటి పరిస్థితి. డైరెక్ట్ గా నుంచి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడట, ఫోన్ చేసి చెప్పాడట బాడీ తీసుకెళ్ళండి, యాక్సిడెంట్ అవసరం గొడవ చేసుకోవద్దు అని. పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడట వాళ్ళ భార్య గారికి, బాడీని తీసుకెళ్ళండి, యాక్సిడెంట్ ఇది, ఇమీడియట్ గా గొడవ చేయకుండా తీసుకెళ్ళండి అని బెదిరించాడు అన్నాడు ఈయన. మరి దానికి ఆధారం ఏది? ఆధారం చూపించాలి కదా. ఆధారం చూపించకుండా ఇది కూడా జనంలోకి వెళ్ళి జనాల్లో స్ప్రెడ్ చేస్తున్నాడు ఒక రూమర్ని, ఉద్దేశపూర్వకంగా జనాల్లో స్ప్రెడ్ చేసి జనాలను రెచ్చగొట్టాడు. ఆ మహాసేన రాజేష్ ఫోన్ చేసి బెదిరించాడట. ఏందన్నా ఏంది ఇదంతా,
ఏదో క్యాజువల్ గా గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ లోకి వెళ్ళి ఆ పోలీసులు చేస్తారట, అలా బెదిరించారట. మహాసేన్ రాజేష్ కూడా ఫోన్ చేసి బెదిరించాడు. ఏంటన్నా ఏంటి దారుణం, అలా పోతున్నాడు నడుచుకుంటూ. అక్కడ జనం ఏమనుకుంటారండి? రాజేష్ మహాసేన్ ఫోన్ చేసేటట్టు దానికి ఒక ఆధారం ఉండాలి కదా. రాజేష్ మహాసేన్ ఫోన్ చేసాడంటే నాకు ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన అని చెప్తే నేను ఫోన్ చేసి ఆవిడ బెదిరించానంటే ఆవిడ పాటికి వచ్చి ఒక మాట చెప్పదా? కనీసం ఆ ఫోన్ కాల్ రికార్డు ఉండదా? ఫోన్ కాల్ లిస్ట్ ఉండదా? ఎందుకు ఇన్ని తప్పుడు రూమర్లని ఇంటెన్షనల్గా ఎందుకు స్ప్రెడ్ చేశారు? నాకు అక్కడే డౌట్ వచ్చింది. ఇది కావాలని ఏదో దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, లేనాటిలో ఉన్నట్టు కల్పిస్తున్నారు. ఎందుకంటే ఎన్ని ఆధారాలు ఉంటే ఇది మడ్రే. ఇతను చెప్పిన ఆధారాలు కనుక మన దగ్గర ఉంటే అది మడ్ర. అది నేనే నిలబడతాను. లోకేష్ గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలు గడ్డాలు పట్టుకున్నా సరే అది మర్డర్ కేసు నమోదు చేపిస్తాను, దాని వెనక ఎవడున్నాడు బయటికి తీసుకొస్తాను. దీని ఆధారాలు చూపించమనండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఈరోజు. నిజం చెప్పేవాడు నమ్మరా? అంటే నేను కూడా ఒక పాస్టర్ అని చెప్పి, నేను కూడా ఒక కోట్ వేసుకుని, నేను కూడా 2 బైబిల్ వాక్యాలు చెప్పి అప్పుడు చెప్తే అప్పుడు నా మాట నమ్ముతారా? ఏంటయ్యా ఏంటి పద్ధతి ఏంటి నాకు అర్థం కాదు. సమాజం ముందు అందరూ ఇప్పుడు ఎంత బ్యాడ్ అయ్యామో మీకు అర్థమవుతుందా? ఆ హిందువులు కానీ ముస్లింలు కానీ ఎంత ఘోరంగా మనల్ని తిడుతున్నారో మీకు అసలు ఏమన్నా కనీసం ఇంగుతుందా? ఇలా రూమర్లు స్ప్రెడ్ చేసి వాళ్ళు అడుగుతున్నాను. కళ్ళ ముందన్న ఆధారాలు కనపడుతుంటే కాదు ఇంకా అది హత్యాన్ని క్రియేట్ చేసి అది హిందువుల మీద నెట్టేయాలి, ముస్లింల మీద నెట్టేయాలి, వాళ్ళని ఎలాగన్నా జైల్లో పెట్టించాలని మీరు చేసే నీచమైన ప్రయత్నం దశాబ్దం కాలం పాటు క్రైస్తవుల అవమానాన్ని మోయాల్సి వస్తుందనే విషయం మీ కళ్ళకి ఏమైనా అర్థమవుతుంది? మీ బొద్దుకి ఏమైనా ఎక్కుతుందా? మీ స్వార్థం కోసం ఈ రోజున క్రిస్టియానిటీని మొత్తం సమాజానికి విలన్లుగా దోషులుగా చూపిస్తున్నారనే ఆ వాస్తవం మీకు అర్థం కాదా? ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన వచ్చిన రోజే, ఇది ఆ యాక్సిడెంట్ జరిగిన రోజే, ఆ రోజు సాయంత్రం అనమాట. అప్పటికి ఇంకా ఏది పూర్తిగా కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అవ్వకుండానే ఆయన వచ్చి ఏం మాట్లాడాడు చూడండి. ప్రవీణ్ పగడాల గారి మీద చేయబడ్డం అన్నా చనిపోవడం అన్నా అది యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి విషయం. మీరు దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటాడు అనుకున్నటువంటి ప్రభుత్వం కింద బతుకుతున్నాం. మేము ఎందులో బతుకుతున్నాము అనంటే ఈ క్రైస్తవులు పెచ్చి మీరుపై ప్రవర్తిస్తున్నారు. గురువుల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు రోజు మత మార్పులు చేస్తున్నారు అన్న వ్యక్తుల ప్రభుత్వంలో బ్రతుకుతున్నాం. ఎవరో ఒక పెద్ద పార్టీ తరఫు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అది నాకు చూడగానే యాక్సిడెంట్ లాగా కనపడింది అని అన్నారట. మనోళ్ళు వాటర్ బాటిల్ మొహన్ మీద తీసినారట. నేను అంటున్నా ఇంకా చెప్పులు అసలు లేదు, దయచేసి సంతోషపడండి. క్రైస్తవులకి నేను చెప్తున్నా, మనల్ని ఆపటే ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల కాదు కదా, నరేంద్ర మోడీ వల్ల కూడా కాదు. వెంటనే అక్కడ ఉన్న ఆవేశాన్ని, జనాన్ని ఆవేశాన్ని రాజకీయంగా తోసేయాలి. అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయాలి. అక్కడ నరేంద్ర మోడీ గారి మీద ఇప్పుడు నేను వాళ్ళని ఎందుకు ఆరోపణ చేశారని అంటలేదు, కానీ ఏ సాక్ష్యాన్ని చూసి ఆరోపణ చేశారు? 24 అవర్స్ గడవక ముందే గవర్నమెంట్ సీఎం గారు, లోకేష్ గారు, హోంమంత్రి గారు కూడా అక్కడికి వచ్చి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అక్కడ ఉండి, ఎస్పీ గారు, ఐజీ గారు, డీజీపీ గారు ఇంత గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ పట్టించుకోలేదు అనుకోండి, చేయండి, నేను కాదన్ను, నేను కూడా చేస్తాను. జగన్ గారు ఐఎంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, చేసాం ఫైట్. ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకుంటున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఇంటెన్షనల్గా అక్కడ ఉన్న జనాల ఆవేశాన్ని గవర్నమెంట్ వైపు తిప్పేయాలి, గవర్నమెంట్కి యాంటీ చేయాలనే ప్రయత్నం ఎందుకు చేశారండి? నిజంగా ఇది అంతా ప్రవీణ్ గారి మీద ప్రేమ. నిజంగా వీళ్ళు ఎప్పుడైనా ప్రవీణ్ గారిని కలుసుకున్నారా? ప్రవీణ్ గారు అంటే ఏంటో తెలుసా వీళ్ళకి? ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను నేను. ఇదంతా నాకు కుట్రపూరితంగా చేసినట్టు అనిపిస్తుంది. దీని ఇంకా నమ్మేస్తున్నారు క్రిస్టియన్ చాలా మంది. మా ఇంట్లో నమ్మేసేవాళ్ళు ఉన్నారు, మా ఇంటి పక్కన నమ్మేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికి ఇంకా అదే అనేవాళ్ళు. నేను వాళ్ళని మార్చలేను. కనీసం కొంచెం కాకపోతే కొంచెం ఆలోచన అంటే మరీ ఇంకా ఇది మేము క్రిస్టియన్స్ కాబట్టి మమ్మల్ని చంపేస్తారు, ఇది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి బీజేపీ కాబట్టి మమ్మల్ని చంపేస్తారు, హిందువులు మమ్మల్ని చంపేస్తారు, ఇన్నో ఆలోచనలు ఉన్నారనుకోండి, వాళ్ళు నేనేం మార్చలేను ఇంకా. కానీ ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, దీనిలో ఎంతవరకు ఇది ఉందని కనీసం ఆలోచించే వాళ్ళ కోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. మిగతా వాళ్ళందరూ నన్ను తిట్టండి, హ్యాపీగా తిట్టండి, మీకేం అనట్లేదు.